హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించే డిజైన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఈ డిజైన్ అనేది బ్రహ్మముడి సీరియల్లో కావ్య రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకుందండి. ఆ డిజైన్ని ఎలా కుట్టుకోవాలనేది నేను ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా రెక్టాంగిల్ బాక్స్ అనేది తీసుకోవాలి. సైజ్ అనేది మీడియంగా ఉంటే బాగుంటుంది. ఇది వచ్చేసి అక్కడొక బుటీస్ కాబట్టి సైజ్ అనేది మీడియం సైజులో ఉంటే సరిపోతుంది. దీనికోసం నేను సిల్క్ థ్రెడ్ని 4 లైన్స్ తీసుకున్నాను. సిల్క్ థ్రెడ్ అనేది షైనీగా ఉంటుంది కాబట్టి నేను ప్రిఫర్ చేశాను. లేదంటే ఎవరికైనా ఇష్టం లేకుంటే కనుక కాటన్ థ్రెడ్ అయినా సరే 3 లైన్స్ కానీ 4 లైన్స్ కానీ తీసుకుంటే సరిపోతుంది. దీన్ని కుట్టడానికి అంటే రెక్టాంగిల్ బాక్స్ని కుట్టడానికి నేను మెయిన్గా వచ్చేసి లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ని యూజ్ చేసుకుంటున్నాను. లాంగ్ అండ్ షార్ట్ అంటే ఏం లేదండి, ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్కి ఒక కుట్టు తీసుకుని మధ్యలోకి వచ్చేటట్టుగా వీడియోలో చూపిస్తున్నట్లుగా సగం వరకు దారాన్ని తీసుకోవాలి. దాన్ని మళ్ళీ క్రాస్ చేసుకుంటూ స్టార్టింగ్ పాయింట్కి మళ్ళీ కొంచెం క్లాత్కి గుచ్చుకోవాలి. ఈ విధంగా లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ యూస్ చేసుకోవాలి. లేదు ఇది నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ముద్దకుట్టు అంటారు కదా, అది అయినా సరే యూస్ చేసుకోవచ్చు. ముద్దకుట్టు అంటే ఫస్ట్ ఒక పాయింట్ నుంచి దారాన్ని తీసి మళ్ళీ మనం ఎంత దూరం తీసుకోవాలో అంత దూరం వరకు దారాన్ని గుచ్చుకుని మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి రావాలి. ఈ విధంగా బాక్స్ మొత్తాన్ని కూడా ఫుల్ చేసుకోవాలి. దీనికి వచ్చేసి లాంగ్ అండ్ షార్ట్ కానీ ముద్దకుట్టు కానీ తీసుకోవాలి. ముద్దకుట్టులో వచ్చేసి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ దారాలు అనేవి పైకి ఉబ్బెత్తుగా అనిపిస్తాయి. క్లాత్కి స్టిచ్ అయినట్టు అంటుకుపోయినట్టుగా ఉండదు. కాబట్టి ఎవరైనా సరే కొంచెం అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. నేను పాత వీడియోస్లో కూడా చాలా వాటిల్లో చూపించాను లాంగ్ అండ్ షార్ట్ ఏ విధంగా అనేది. ఇది కనుక కుట్టుకుంటే మీకు దారం అనేది క్లాత్కి అటాచ్ అయి ఉంటుంది, పైకి లెగటం అనేది జరగదు. లేదు అంటే ముద్దకుట్టైనా సరే యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా రెక్టాంగిల్ బాక్స్ మొత్తం కూడా లాంగ్ అండ్ షార్ట్ కుట్టుకున్న తర్వాత మొత్తం చుట్టూతా అంటే బాక్స్ చుట్టూతా కూడా ఈ విధంగా గోల్డ్ కలర్ పూసలు అనేవి కుట్టుకుంటూ రావాలి. లేదు అంటే కనుక షుగర్ బీడ్స్ అయినా సరే వీడియోలో చూపిస్తున్నట్లుగా కుట్టుకోవాలి. పూసకి మధ్యలో కుట్టు అనేది కంపల్సరీగా ఒకటి పూసకి మధ్యలో కానీ లేదంటే రెండిటి మధ్యలో కానీ కంపల్సరీగా కుట్టు అనేది వేసుకోవాలి. లేదంటే లైన్ మొత్తం కూడా పూసలతో పైకి లేచి నుంచుంటుంది. ఈ విధంగా రెక్టాంగిల్ బాక్స్ చుట్టూతా కూడా అంటే 4 సైడ్స్ కూడా ఇదే విధంగా పూసలు అనేవి గోల్డ్ కలర్ పూసలు అనేవి కుట్టుకోవాలి.
ఈ విధంగా కుట్టుకున్న తర్వాత గమ్తో కుందన్స్ అనేవి వీడియోలో చూపిస్తున్నట్లుగా అంటించుకోవాలి. నార్మల్ కుందన్స్ అయినా సరే, కుట్టుకునేవైనా అంటించుకునేవైనా ఈ విధంగా యూస్ చేసుకోవచ్చండి. ఈ కుందన్స్ చుట్టూతా కూడా జర్దోసి అనేది కుట్టుకోవాలి. ముందు కొంచెం అంటించుకుంటే గనక జర్దోసి అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటుంది. దానికోసం స్టార్టింగ్లో జర్దోసిని గమ్తో కొంచెం అంటించుకుంటే గనక స్టిక్ అయి ఉండి తర్వాత మనకి ఎటు కావాలంటే అటు బెండ్ అవ్వటానికి, తిప్పుకోవటానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా జర్దోసిని కుందన్స్ చుట్టూతా కూడా మెలికి వేస్తూ నార్మల్ నీడిల్తో అక్కడొక టాకా వేసుకుంటూ కుట్టుకోవాలి. ఇలా జర్దోసి చుట్టూతా కూడా కుట్టుకున్న తర్వాత వైట్ పెరల్స్వి షుగర్ బీడ్స్ని యూస్ చేసుకుంటూ చుట్టూతా కుట్టుకోవాలి. అంటే కుందన్స్ రౌండ్ సైడ్వి చుట్టూతా ఈ బొట్టు షేప్లో ఉన్న చుట్టూతా కూడా ఒక పెరలో వచ్చేసి తర్వాత ఒక షుగర్ బీడ్ పెట్టుకుని ఈ విధంగా కుందన్ చుట్టూతా కూడా కుట్టుకుంటూ రావాలి. ఇలా ఈ రెక్టాంగిల్ సైడ్ ఉన్న అన్ని కుందన్స్ వైపు కూడా ఇదే విధంగా కుట్టుకుంటూ రావాలి.
మధ్యలో వచ్చేసి 6 కానీ 7 కానీ వస్తాయండి. కార్నర్స్లో వచ్చేసి 5 కానీ 4 కానీ వచ్చేటట్లుగా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ కుట్టుకోవాలి. ఒకవేళ పెరల్ సైజ్ అనేది మీరు కొంచెం పెద్దది తీసుకున్నట్లయితే కనుక 4 కానీ 5 కానీ కుట్టుకున్నా సరిపోతుంది. కార్నర్స్లో వచ్చేసి 3 అయినా సరిపోతుంది. కుందన్స్ యొక్క సైజుని బట్టి పెరల్స్ అనేవి ఎన్ని అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ కుందన్ అనేది పెద్దగా ఉంటే కనుక పెరల్స్ అనేవి చిన్నగా చూసుకుంటే కనుక సరిపోతుంది. ఈ విధంగా కార్నర్స్లో మధ్యలో ఉన్న మొత్తం కుందన్స్ చుట్టూతా కూడా పెరల్స్ షుగర్ బీడ్స్తో వీడియోలో చూపిస్తున్నట్లుగా కుట్టుకోవాలి. చూసారుగా, మొత్తం కుట్టిన తర్వాత బుటీ అనేది ఈ విధంగా ఉంటుంది. దీన్ని బ్లౌజ్ హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్కి అక్కడొకటి బుటీస్ లాగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నది ఈ బ్లౌజ్ అండి. ఈ విధంగా ఉంటుంది మొత్తం కుట్టిన తర్వాత.